ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ కూడా ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు వీడియోలో మీకు ఒక కడ్డీల గురించి చెప్తాను. అవి చాలా బాగుంటాయి. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. అయితే ఇక్కడ చూసినట్లయితే మేము పూజా సామాన్లు అయితే తెప్పించానండి కొన్ని. అవి మీకు చూపిస్తాను నేను ఏమేమి వాడతానని. ఒత్తులు ఫస్ట్ చూపించాను. తర్వాత రేపు అభిషేకానికి ఆవు పాలు కూడా తెప్పించాను. అంటే ఈరోజు అక్షయ తృతీయ కదండి. ఇది నిన్న సాయంత్రం తీసిన వీడియో. అయితే ఈ విధంగా ఇవన్నీ కూడా తెప్పించుకోవడం జరిగిందండి. చూసినట్లయితే కొబ్బరికాయలు, తర్వాత మల్లెపూలు కూడా తెప్పించాను ఒక 50 రూపాయలు. అలాగే కడ్డీలు ఏంటి అని చెప్తాను కదండి. ఇదండి బ్లాక్ స్టోన్ అని, బ్లాక్ డైమండ్ అని ఉంటుందండి. ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఇది న్యూ ప్యాక్గా వస్తుంది. 1963 నుండి కూడా ఇవైతే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కొత్తగా ప్యాక్లో వస్తుంది. కానీ అండి ఇది వెలిగిస్తే మాత్రం అండి అసలు అదొక డివైన్ ఫీలింగ్ వస్తుంది. అలాగే ఇంట్లో మొత్తం అభిషేకం చేస్తే ఏ వాసన అయితే వస్తుందో అదే స్మెల్ అయితే వస్తుంది. ఈ ప్యాక్ అయితే మీరు తెప్పించుకోండి తప్పకుండా. ఎవరైనా సరే కడ్డీలు వాడుతున్నారంటే ఈ కంపెనీ తెప్పించుకుంటే అసలు చాలా బాగుంటుందండి. అంతకుముందు నేను గో దర్బార్ అని అవి ఇవి నేను వాడాను. గో దర్బార్ వల్ల ఏంటంటే ముక్కులు పట్టేసినట్లుగా అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను ఇవైతే తెప్పించాను. ఇవైతే చాలా బాగున్నాయండి. స్మెల్ అయితే బాగుంది. కూడా చాలా బాగుంది. అంటే ఒక అభిషేకం చేసిన గుళ్ళో అభిషేకం చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. గుళ్ళో ఉన్నట్లే అనిపిస్తుంది ఆ కడ్డీలు వెలిగిస్తే. మీరు కూడా ట్రై చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత మల్లెపూలు తెప్పించా కదండి. అవన్నీ కూడా కూర్చుని స్వామివారికి ఎదురుగా పూజ చేసుకుని ఏకాంత సేవకు ముందు ఈ పూలన్నీ గుచ్చుకుంటూ ఆ స్వామివారి యొక్క సంకీర్తనలు వింటూ చేస్తున్నాను చూడండి. ఇలా పూలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం గుచ్చి స్వామివారి కోసమని అలంకరిస్తున్నాను. ఎందుకంటే రేపు అక్షయ తృతీయ నిన్న సాయంత్రం కాబట్టి నిన్న సాయంత్రము దండలు అయితే కట్టుకున్నాను అండి. ఈరోజు అక్షయ తృతీయ ఉదయం పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. ఆ వీడియో అనేది రేపు వస్తుంది. తప్పకుండా ఆ వీడియో కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ వీడియోలో స్వామివారిని చందనంతో ఎలా అలంకరించాను ఏంటనేది ఉంటుంది. తప్పకుండా చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇగోండి ఈ విధంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి ఉత్సవమూర్తులు కల్లే వేశాను. తర్వాత చూసారా చిన్న చిన్న మాలలో కూడా గుచ్చానండి. ఇవన్నీ కూడా దేనికి అంటే కనుక మన చిన్న పరివార దేవతలు ఉన్నారు కదండి, వాళ్ళకి వేద్దాంలే అన్నట్లుగా గుచ్చాను. ఈ విధంగా చిన్నది ఇదేమో వినాయక స్వామి వారికి, దుర్గమ్మ వారికి, ఆంజనేయ స్వామి వారికి, మహాదేవునికి, ఆ తర్వాత మన భోగ శ్రీనివాస స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి వీళ్ళందరికీ కూడా వేశాను. అలాగే ఈరోజు ఉదయము ప్రాతకాలం పూజ అయితే చూడండి. నిన్న రెడీ చేసుకున్నంతా కూడా ముందు వీడియోలు ఫస్ట్ చూశారు. ఇప్పుడు ఈరోజు ఉదయం జరిగిన అభిషేకాన్ని చూడండి. స్వామివారిని, మహాదేవుణ్ణి, అలాగే నిత్యము అభిషేకం ఇలానే చేసుకుంటూ ఉంటానండి. నిత్య అభిషేకం కూడా ఉంటుంది కదా మన ఇంట్లో, మాకు తెలుసు కదా మీ అందరికీ కూడా. అంటే నిత్యం నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. ఈ విధంగా నిత్యం కూడా అభిషేకం చేసుకుంటా భోగ శ్రీనివాస స్వామి వారికి, అలాగే మహాదేవునికి, ఇద్దరికీ కూడా ఏకకాలంలో అభిషేకం చేసుకోవటం శివకేశవులకి ఏకకాలంలో చేసుకుంటూ అద్భుతం అనిపిస్తుంది. ఈ విధంగా క్షీరంతో అభిషేకం చేసుకుని ఆ తర్వాత మళ్ళీ నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత పసుపు, కుంకుమ, గంధము అన్నీ అలంకరించి స్వామివార్ల ఇద్దరిని కూడా అలంకరిస్తూ ఉంటాను. మిగతా పరివార దేవతలందరికీ కూడా అలంకరిస్తూ ఉంటాను. అలాగే ఇది నిత్య అభిషేకము, నిత్య ఆరాధన అయితే ఇలా ఉంటుందండి నాది. అయితే మీకు ఈరోజు విశేషంగా అక్షయ తృతీయ సందర్భంగా పాలతో అభిషేకం చేస్తున్నాను. మామూలుగా అయితే కనుక నేను నిత్యం అయితే కనుక ఆకాశగంగా జలంని ఆవాహన చేసుకుని ఆ నీటితో మాత్రమే అభిషేకం చేస్తూ ఉంటాను. విశేషమైన పర్వదినాలలో క్షీరాభిషేకం చేస్తూ ఉంటాను. క్షీరము అప్పుడప్పుడు నిన్న చూపించే కదండి, ఆవు పాల ప్యాకెట్ తెప్పించుకున్నా కదండి, ఆ ఆవు పాల ప్యాకెట్తో అభిషేకం చేస్తూ ఉంటాను. ఈ విధంగా ఆ తర్వాత శుద్ధ జలంతో అభిషేకం జరుగుతుంది చూడండి. ఈ విధంగా శుద్ధ జలము అవన్నీ కూడా అభిషేకం అయిపోయినాక స్వామివారికి చందనం అలంకరణ చేస్తాను. అలాగే కుంకుమ పెట్టి ఈ విధంగా సిద్ధం చేసుకుంటాను స్వామివారికి. ఆ విధంగా తర్వాత పూజకు కూడా సిద్ధం చేసుకుంటాను. చూసినట్లయితే ఇగోండి చందనం పెడుతున్నాను చూడండి. ఇది గంధము చక్కగా రాసి పెడతాను. ఆ తర్వాత కుంకుమ బొట్లు, ఆ తర్వాత చిన్న మాలలు గుచ్చుకున్నాం కదండి, అవి నాగాభరణము స్వామివారికి, ఇవన్నీ కూడా అలంకరించుకుని ఇప్పుడు చూడండి తొలిగా గణపతి స్వామివారికి వేశాను మల్లెపూల మాల. తర్వాత దుర్గా అమ్మవారికి అక్కడ ఎర్ర పూసలతో ఉన్న మాల తీసేసి ఈ విధంగా వేసానండి. సింపుల్గా చాలా బాగున్నారు కదండి అమ్మవారు.
తర్వాత మహాదేవునికి కూడా వేసాను చూడండి. అయితే ఫస్ట్ అది అక్కడ సరిపోలేదని చెప్పి స్వామివారి మెడలో రుద్రాక్షమాల వేసి ఆ తర్వాత ఇది వేశాను. ఇదిగో చూడు ఎంత బాగున్నారో చూడండి మహాదేవుడు. ఆ తర్వాత ఆంజనేయ స్వామివారికి కూడా వేశాను. భోగ శ్రీనివాస స్వామివారికి కూడా వేశాను. చూసినట్లయితే ఈ విధంగా అలంకరించేసి స్వామివారిని అక్కడ వేంచేపు చేసి ఆ తర్వాత స్వామివారికి మూలమూర్తికి సహస్రనామార్చన కార్యక్రమాన్ని చేస్తూ ఈరోజు విశేషంగా లక్ష్మీ సహస్రనామార్చన అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క నామాలతో అర్చన కార్యక్రమాలన్నీ చేసుకుని ఆ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది అక్షయ తృతీయ సందర్భంగా. ఆ తర్వాత స్వామివారికి నివేదన, ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనాలతో స్వామివారి యొక్క నిత్య పూజా కార్యక్రమాలు ముగిశాయండి. అలాగే ఈ నిత్య పూజలో స్వామివారికి విశేషంగా ఈరోజు నారికేల సమర్పణ అదే ఉంటుంది. అంటే వీటి రోజుల్లో మామూలుగా నిత్య దీపారాజనలో మాత్రం బెల్లం గడ్డ కానీ ఖర్జూరకాయలు కానీ నివేదనగా పెడుతూ ఉంటాం. ఎప్పుడైనా విశేషమైన పర్వదినాలు ఇలా పండుగలు వస్తున్నప్పుడు నారికేలం సమర్పిస్తూ ఉంటాము. అది పూర్ణ ఫలం కాబట్టి అప్పుడప్పుడు కొడుతూ ఉంటాం. అలాగే కొన్ని చూసారా సన్నజాజులతో అర్చన జరుగుతుంది. ఆ తర్వాత సన్నజాజి పూలతో అంతా అయిపోయినాక మందారాలు బిస్కెట్ కలర్ ఇవి ఈ పైన పెడుతూ ఉంటాను. అంటే చందనం కలర్లో ఉన్న పూలు సాంతం పైన పెట్టి ఆ తర్వాత ధూపము దీపము నైవేద్యము సమర్పిస్తాను. తరిగొండమ్మ ముత్యాల హారతితో ఈ కార్యక్రమాన్ని అయితే ముగిస్తాను. ఈ విధంగా ఆ హారతి అద్దుకోండి మీరు కూడా. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మీరు అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను. రేపు వీడియో మాత్రం తప్పకుండా మిస్ అవ్వబాకండి. రేపు వీడియో చాలా బాగుంటుంది. సింహాద్రి అప్పన్నను మీకు చూపిస్తాను రేపటి వీడియోలో. తప్పకుండా చూసి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.